హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్స్. ఎల్‌నినో ఈ ప్రభావం క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం మీద కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో కరువు ఏర్పడేటువంటి పరిస్థితులు, ఆ ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జల్సిరి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని ప్రకారం 6,311 కోట్లను ఈ కార్యక్రమానికి కేటాయించి ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్స్ ఇవన్నీ కూడా చేసి భూగర్భ జలాలు పెరిగేలాగా, అలాగే ఏవైతే వ్యవసాయం లేకపోవడం వల్ల ఉపాధి కూలీ పనులు తగ్గిపోయాయో ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి రోజుకి 60 మందికి కూలి పని వచ్చేలాగా చేయడము. ఈ కార్యక్రమం ఇంకుడు గుంతలు వీటన్నిటి ద్వారా కూడా ఈ ఎల్‌నినో సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నామని చెబుతూ ఉంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎల్‌నినోని అనౌన్స్ చేసి దాని ప్రకటన వచ్చి దాదాపు 4 నెలలు అయిపోతున్న క్రమంలో ఈ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ రూపొందించింది కాబట్టి ఈ కార్యక్రమం నిజంగానే ఎల్‌నినో సమస్యను పరిష్కరించగలదా? ఇప్పుడున్నటువంటి ఈ శతాబ్దంలో ఇప్పటికి ఈ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయో అవి ఎంతవరకు యాప్ట్, అంటే ఇప్పటి వరకు ఎంతవరకు అవి సమంజసం అనుకోవచ్చు, మారుతున్న సాంకేతికంగా కావచ్చు, వీటి వల్ల కావచ్చు. అలాగే దీని గురించి ఎన్వైరన్మెంటలిస్ట్ ఏమనుకుంటున్నారు, అసలు ఎటువంటి మెజర్స్ తీసుకుంటే ఎల్‌నినో లాంటి సమస్యను ఎదుర్కోవడానికి గ్రామీణ ప్రాంతాలు సిద్ధంగా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ అక్కడ వ్యవసాయ ఆధారితంగా ఉంటారు కాబట్టి. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్ట్ ఉన్నారు. ముందు పివి సుబ్బారావు గారు ఎన్వైరన్మెంటలిస్ట్, అలాగే లూబ్నా సార్వత్ గారు ఎన్వైరన్మెంటలిస్ట్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి. సో సుబ్బారావు గారు, మీరు చెప్పండి, ప్రభుత్వం ప్రకటించినటువంటి జలసిరి కార్యక్రమం ఏదైతే ఉందో, ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు వీళ్ళు చెప్తూ ఉన్నారు పశుగ్రాసం కొరత లేకుండా, అలాగే వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తుందని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు ఇవి నిజమైన పరిష్కారాలు అనుకుంటున్నారు? ఇవి కాకపోతే ఏ కార్యాచరణ ఉంటే ఈ సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటున్నారు? మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న కార్యాచరణ పథకం ఏది కొత్తది కాదు. ఇది గత దశాబ్దాలు, శతాబ్దాల నుంచి ఇదే కార్యాచరణ జరుగుతూ ఉంది. కనుక ఈ కార్యాచరణ రూపొందించిన దానికే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది మనం విశ్లేషించుకుందాము. And I request you, invite Dr. Lubna, and then we can follow it. Okay? Right. సో మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి లూబ్నా గారితో మొదలు పెట్టమని చెప్తున్నారు మీరు, అంతేనా? అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఏముందంటే 60 మంది గ్రామానికి ఉపాధి కల్పిస్తున్నాం, అవునా? 630 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం, అవునా? ఇంకా మూడోది ఏమంటున్నారు, విత్తనాలు ఇస్తున్నాం, పశుగ్రాసం ఇస్తున్నాం. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇవే కార్యక్రమాలు వింటున్నాను. ఓకే, ఇదే కార్యాచరణలో 800 సంవత్సరాల నుంచి చెరువుల్ని కూడా తవ్వించారండి, పని కల్పించడం అన్నది. నేను అన్నది ఏమిటంటే ఇది ఎప్పుడూ వస్తున్న ఒక కన్వెన్షనల్ పద్ధతి. ఇందులో తప్పు పట్టడం లేదు, ఇట్ హ్యాస్ లిమిటేషన్స్. ఓకే సుబ్బారావు గారు, ఒకటి, మీరు ఇందులో కొత్తదనం ఏమీ లేదు, ప్రభుత్వం ఎప్పుడు ఇదే చేస్తుంది అంటున్నారు కదా, మరి ఎప్పుడు ఇదే చేస్తున్నప్పుడు ఇది ఒకవేళ ఇదే పరిష్కారం అనుకుంటే మనం ఎంతో కొంత దీన్ని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి కదా. ఎందుకు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎల్‌నినో వచ్చినా, ఎప్పుడు కరువు వచ్చినా ఎందుకు ఆ బాధితులుగానే ఉంటున్నాం? ఎప్పటి నుంచో చేస్తున్నారు అంటే సమస్య అరికట్టబడాలి కదా. ఏం కొత్తగా ఉంటే ఈ సమస్యని ఎదుర్కోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా అవుతామని అనుకుంటున్నారు, అది చెప్పండి. నెంబర్ 1, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, పనికి ఆహారం అన్న పథకాల పైన అసలు ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. ఈ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఉంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, వాటి లైబ్రరీలో ఈ పుస్తకాలు ఉండాలి. అదే 1.5 శతాబ్ద కాలంలో వచ్చిన చిత్తూరు కరువు మీద మనకు అన్ని పుస్తకాలు దొరుకుతున్నాయి. మరి వీటి మీద ఎందుకు దొరకడం లేదు అంటే ఇది చేస్తున్న పద్ధతి ఏమిటి అని అంటే కరెక్టే. ఇది ప్రధాన బాధితులు రైతు కూలీలు, సన్నకారు రైతులు, 1/2 ఎకరం 1 ఎకరం ఉన్నవాళ్ళు. ఇందులో ఏమవుతుందంటే నీటికి చాలా పెద్ద ఎద్దడి వస్తుంది.
నీటిని ఆధారపడ్డ ప్రొడక్షన్ యూనిట్ అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. రెండోది ఏమిటంటే ఈ రోజు దాకా రిపోర్టు లేనిది ఎల్నినో రావడమే సముద్ర ఆ, నీటిలో టెంపరేచర్ 0.5 డిగ్రీస్ పెరుగుతుంది. మరి దీనిపైన కేవలం సముద్రంలో ఉన్న చేపలే కాదు, ఇన్లాండ్ అంటే తెలంగాణ లాంటి ప్రాంతంలో ఫ్రెష్ వాటర్ బాడీస్లో ఉన్న దానికి కూడా చేపల ఉత్పత్తిలో ఏమైనా, ఎందుకంటే వీళ్ళు నీటి మీద ఆధారపడ్డ వాళ్ళు, వీటి రిపోర్ట్స్ ఉన్నాయా? సో పోనీ వీటి గురించి ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతున్నారా? కార్యాచరణ తప్పు అని నేను అనడం లేదు. కార్యాచరణ ఒకానొక కాలంలోంచి చేసుకొస్తున్నారు. దానికి ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ లేవు. మనం ఏ దిశగా వెళ్ళాలి అన్నది తెలుసుకోవాలి అని అంటే ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్ ఉండడం చాలా ముఖ్యం. రెండోది ఏమైపోతున్నది అని అంటే ఇప్పుడున్న సాంకేతిక ఆర్థిక అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగంలో కూడా ఇప్పుడు నగరాలు, ఇండస్ట్రీస్ ఎక్కువగా వస్తున్నాయి. మరి ఎల్నినో అన్నది నీటి ఎద్దడి ఇండస్ట్రీకి లేదా, సిటీకి లేదా? మరి ఏ విధంగా మనం ఒక కాంప్రహెన్సివ్ అంటే ఒక సమగ్ర ప్రణాళిక తీసుకురావడంలో విఫలమవుతున్నాము అన్నది చాలా ముఖ్యం. ఇందులో నేనన్నా అంటే ఈ అంశంలో సామాజిక స్థితిగతులపైన, సామాజిక రాజకీయ స్థితిగతులపైన మంచి అవగాహన ఉన్న డాక్టర్ లుబ్నా గారు కూడా ఉన్నారు. ఆవిడని కూడా స్పందిస్తే ఆవిడ ఇచ్చిన వాటి మీద మనం మీరు అడిగిన ప్రశ్నలపైన ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ లూబ్నా గారు, మీరు చెప్పండి. అంటే సుబ్బారావు గారు ఆ మెజర్స్ గురించి చెప్పే ముందు, ఎందుకంటే జలసిరి ప్రోగ్రామ్, ఈ బడ్జెట్ కేటాయింపు ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు సమగ్రమైనటువంటి సమాచారం లేకుండా దానికి ఉన్నటువంటి ఒక ఏ ఇన్ఫర్మేషన్ బట్టి ఇవి పాటించాలి అనేటువంటి నివేదికలు ఏమీ లేకుండా, సర్వేస్ ఏమీ లేకుండా చేయడం అన్నది ఇట్లా ఒక అన్ప్లాన్డ్గా పోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో లూబ్నా గారు, మీరు చెప్పండి. ఒక ఎన్వైరన్మెంటలిస్ట్గా చూసినప్పుడు ఇప్పుడు చాలా మంది ఎన్వైరన్మెంటలిస్టు 4 వాటర్ కాన్సెప్ట్ని, డ్రిప్ ఇరిగేషన్ లాంటి వాటిని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అవి కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి పరిష్కారం అనుకుంటున్నారా? అసలు ఎటువంటి ఇప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి కార్యాచరణ, ఈ బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో 6,300 కోట్లు, అలాగే 60 మందికి ఉపాధి పనికి ఇవ్వడము, ఇంకుడు గుంతలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎల్నినోని ఎదుర్కోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మేరకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? చిన్న కంటెక్స్ట్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్లో, తెలంగాణలోని రూరల్ ఏరియాస్లో 60 days రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకుంటూ ఎల్నినోని మనము ఇకలాజికల్గా, ఎంప్లాయ్మెంట్ వైజ్గా అక్కడ లోకల్ వాళ్ళ రెవెన్యూ దెబ్బతినకుండా ఇవన్నీ పైగా అసలు దెబ్బ ఎల్నినోది డైరెక్ట్గా దేని మీద పడుతుందంటే వాటర్ మీద. సో ఈ వాటర్ గురించి ఎట్లా అన్నది ఒక సమగ్రంగా ప్రభుత్వము ఇది ఆలోచిస్తుంది అన్న చెప్పి ఆ కాంటెక్స్ట్ మీద మీరు ఇక్కడ ఈ డిస్కషన్ పెట్టారు. అందులో ఏముంది, 60 days ఏమో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఫార్ ఏంటంటే వాటర్ కన్జర్వేషన్, అండ్ ఇంకా గమనించేది ఏంటంటే 5 farm ponds పర్ పంచాయత్ అని కూడా చెప్పారు. దాని తర్వాత వాటర్ హార్వెస్టింగ్, చెక్ డ్యామ్స్ అండ్ ఎట్లా అయితే రీఛార్జ్ చేయాలి అని చెప్పేసి. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ చేసింది ఏంటంటే ఈ 60 days ఎంప్లాయ్మెంట్ కాకుండా ఈ 5 farm ponds పర్ పంచాయత్ అని కాకుండా 6,311.78 crores ఇంక్లూడింగ్ సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి. ఇది కంటెక్స్ట్ ఇప్పుడు. సో ఈ కంటెక్స్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఇది 5 farm ponds పర్ పంచాయత్ కాదు కదా, మనకి విలేజ్ వైజ్గా ఆల్రెడీ మనకు ఏదైతే కుంటలు, పాండ్స్ కానీ, బావులు కానీ, చెరువులు కానీ మొత్తం డేటా ఉంది మన దగ్గర. సో విలేజ్ వైజ్గా ఉంది అది కూడా. సో ఇప్పుడు మనకు మ్యానర్ ఇరిగేషన్ దగ్గర మెయిన్గా మనం దెబ్బతింటుంది ఎక్కడ, ఎందుకు అంటే మనము చెరువుల్ని పరీక్షించుకోలేదు. రూరల్ ఏరియాస్ మొత్తం ఫార్మర్స్ బాగా దెబ్బతింటున్నారు. వాళ్ళకి మేజర్ ప్రాజెక్ట్స్తో కాదు పని, వాళ్ళకి వాళ్ళ చెరువుల ఆయకట్ ఏరియా. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర కూడా మీరు లిస్ట్ ఆఫ్ లేక్స్ అని తీసుకోండి, ఆ ప్రతి లేక్ దగ్గర దాని కింద ఆయకట్ ఏరియా మొత్తం ఎన్ని ఎకరాలు అనేది రాసుకుని ఉన్నారు వాళ్ళు. అంటే ఏంటి అక్కడ బాధ్యత, ఈ చెరువు ఆ విస్తీరణ, ఆ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ అవి ఉండి తీరాలా,
దాని కింద ఉన్న ఈ ఎకరాలు, అది 100 ఎకరాలు కానివ్వండి, అది 500 ఎకరాలు కానివ్వండి, ఆ ఎకరాలు మొత్తము దాని కింద ఆ ఆయకట్టు ఏరియాని ఒఫీషియల్గా రాసినప్పుడు దానికి ఆ చెరువు నుంచి సరి అయిన దానికి ఇరిగేషన్ నీళ్లు అందుతున్నాయా లేదా, దాని తర్వాత ఆ ప్రజలకి ఇప్పుడు ఆ క్యాచ్మెంట్ చుట్టూ ఒకరు ఉన్న ప్రజలకి మొత్తంకి వాళ్ళకి రోజువారీ నీటి అవసరం 150 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే వాళ్ళకి ఇవి అందుతున్నాయా లేదా, ఇది కదా, దిస్ ఈస్ ద సెటప్ దట్ వి రిక్వైర్. సో ఇక్కడ నేను గమనిస్తుంది ఏంటంటే 5 ఫార్మ్ పాండ్స్ అని అది రకాలుగా ఆ ఫార్మ్ పాండ్స్ అని అట్లాంటివి మనకి ఏంటంటే ఆ వొకాబులరీ కాదు కదా. we already have the database, official database, రిక్వైర్మెంట్ ఏంటి, ప్రజలు ఎందుకు ఫార్మర్స్ బాధపడ్డారు, వాళ్ళు మేజర్ ప్రాజెక్ట్స్ గురించి బాధపడలేదు, వాళ్ళు ఈ మైనర్ ఇరిగేషన్ ఏదైతే చెరువులు కుంటలు ఇవన్నీ ఉంటాయో ఈ పాండ్స్ వీటి మూలాన, వీటి పరిరక్షణ లేకపోవడం మూలాన, ఇవి ఎంక్రోచ్ అవ్వడం మూలాన, ఇవి పొల్యూట్ అవ్వడం మూలాన కదా వాళ్ళు బాధపడతా ఉన్నది. దీనికి మొన్న మైనర్ ఇరిగేషన్లో మేమందరం ఒక మైనర్ ఇరిగేషన్ కమిటీ నుంచి మేము రాసిచ్చాం, మేము ఫీల్డ్ స్టడీ కూడా చేసినాం. అది యాచారంలో ఎట్లా అయితే నీలం కుంట దగ్గర, చెన్రెడ్డి కుంట దగ్గర రెండు తూములు, రెండు అలుగులు ఉన్నంత పెద్ద చెరువు అది. ఆ చెరువులో ఏమీ లేదు, లోపల నడుచుకుంటూ పోయాము, ఫార్మర్స్ అందరూ సఫర్ అవుతున్నారు. మీరు దాన్ని ఒఫీషియల్ ఎంఆర్ఓది మాట్లాడి ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే 500 ఎకరాల ఆయకట్ట. మరియు ఆ ఎంఆర్ఓది, ఆ జిల్లా, ఆ విలేజ్ ఆఫీసర్స్ది, ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ది వాళ్ళ బాధ్యత ఏంది, ఈ చెరువు ఉండాలా, ఈ చెరువు కింద ఉన్న ఆయకట్ట ఏరియాకి వీళ్ళ నుంచి ఎప్పుడైతే జమానా నుంచి ఏవైతే వాళ్ళకి వస్తున్నాయో అది వాళ్ళకి ఉండాల్సింది. మరి అది లేదు కదా. మరి లేదుకుంటే ఆ చెరువుని ఎందుకు పునరుద్ధరించలేదు? హించిలాల్ తివారీలు కూడా సుప్రీంకోర్టు ఏమన్నది, ఇట్లా ఏదైతే దూరంగా అడుగున పడి ఉన్న చెరువులు దాటి మీదనే కన్నుంటాయి, నేవిష్ అటెంప్ట్స్ అన్నది సుప్రీంకోర్టు శబ్దాలు ఇవి. అంటే ఏంటి, ఒక ఈవిల్ అన్నమాట. అంటే ఏమంటారండి దాన్ని, ఒక దుష్ట కన్ను, ఒక దుష్ట కన్ను పడుతుంది. ఇట్లాంటి ఆఫీసర్స్దే పడుతుంది. రెవెన్యూ ఆఫీసర్స్ చాలా దీని మీద కూర్చోవాలి, దీని మీద ప్రొటెక్ట్ చేసుకొని ఆ ఫార్మర్స్కి కానీ ఇకలాజికల్గా కానీ మనము బ్రతికి ఉండాలంటే అవి ఉండాలి సుమా అని చెప్పి హించిలాల్ తివారీ ఎప్పటి కేసు అది 1980s లోనో 90s కేసు అది, దాని 1990s అనుకుంటా. సో ఆ జడ్జిమెంట్ ఈ రోజు కూడా అప్లై అవుతుంది. మరి అట్లాగే నీలంకుంట దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఆయన పెద్ద బోర్డు వేసేసుకుని ఉన్నాడు ఈ ఆచారంలో, ఏంటి మొత్తం మూసేసి దానికి అవుట్ఫ్లో దగ్గర చిన్న రంధ్రాలు పెట్టి వర్షం పడినప్పుడు మొత్తం ఆయన వేసుకున్న రోడ్లు గీడ్లు అన్నీ మునిగినాయి. మరి ఎందుకంటే ఆయన చెరువు లోపల వేసిండు. అట్లాగే ఇప్పుడు సంగారెడ్డిలో ఫసల్వాది విలేజ్లో రండి, మల్లం చెరువు ఫార్మర్స్ సఫర్ అయిపోతున్నారు. ఎందుకు, లోపల ఎంఎన్ఆర్ కాలేజ్ కూర్చుని ఉంది, ఎప్పుడు వర్షం పడినా కాలేజ్ మొత్తం నీళ్లే, ఎందుకంటే అది చెరువు లోపల ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ 5 ఫార్మ్ ఫండ్స్ పర్ పంచాయతీ, 60 పీపుల్ ఎంప్లాయ్మెంట్, 6,311 crores, ఇవన్నీ ఎక్కడ పోవాలా అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్న దాంట్లోనే ఉన్న లోపాలని తొలగించడంలో పోవాలా. ఎందుకంటే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్లో వాటి డేటా మంచిగా ఉంది మన దగ్గర. ఇంకా మనకి వాల్టా, ఏదైతే వీళ్ళు వాల్టా అథారిటీస్ ఉన్నాయో, మండల్ వాల్టా అథారిటీ, అవి ఇమీడియట్గా ఇన్వోక్ చేయాలా. ఎందుకంటే బై డిఫాల్ట్ ఆ ఎంఆర్ఓ కానీ, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, అక్కడ ఎమ్మెల్యే కానీ, సర్పంచ్లు కానీ బై డిఫాల్ట్ వాళ్ళందరూ ఎక్స్ ఒఫిషియో మెంబర్స్. అందులో బై ప్రొవిజన్ ఎక్స్పర్ట్స్కి ఉంది, SC/ST ఉమెన్లకి ఉంది. ఇవన్నీ ఉన్న ఈ గవర్నెన్స్ ఉన్న ముందు ఈ వ్యవస్థని, ఆల్రెడీ ఉన్న వ్యవస్థని వీళ్ళు ఇన్వోక్ చేసి ఇంప్లిమెంట్ చేయాలా, అంతే. దానికి డబ్బులు అక్కర్లేదు మనకి. పైగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నిధులు కొన్ని ఉన్నాయో అవి ఉన్న ఎగ్జిస్టింగ్ చెరువులు ఏవైతే అంటే ఏవైతే మూలబడి ఉన్నట్టున్నాయో యాక్టివ్ చెరువులు, కానీ అందులో అక్కడేమో మొత్తం ఎంక్రోచ్మెంట్ కానీ నెగ్లిజెన్స్ కానీ ఉన్నాయో, వాటి క్యాచ్మెంట్ ఏరియా పొల్యూషన్ అది అడ్రస్ చేసుకొని వాటి ఇన్ఫ్లో ఛానల్స్ మొత్తం రిలీజ్ చేసి, అవుట్ఫ్లో ఛానల్స్ అయితే అప్పుడు ఆయకట్ ఏరియా మొత్తం ఇంత ఆయకట్ ఏరియా అని ఊరికే ప్రతి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీకు చెరువు ఆయకట్ ఏరియా ప్రతి చెరువు దగ్గర, ప్రతి ఎంఆర్ఓ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది అన్నమాట. దాని ఆయకట్ ఏరియా కూడా రాసి ఉంటుంది అక్కడ. కానీ ఆ ఆయకట్ ఏరియాకి, ఈ చెరువు నుంచి ఆయకట్ ఏరియాకి నీళ్లు వెళ్తున్నాయా లేదన్నది ఎవరు చూడాలా?
అది కదా మనకి ఇప్పుడు తక్షణం మనకు కావాల్సింది ఏంటి? ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ 5 pounds. ఇట్ ఈస్ అబౌట్ ది నంబర్ ఆఫ్ ది చెరువులు దట్ ఆర్ ఆల్రెడీ దేర్. అండ్ ఈ చెక్ డ్యామ్స్ ఏంటి, మన ఇన్ఫ్లో ఛానల్స్ దగ్గర ఎక్కడెక్కడైతే మనకు కావాలా చెక్ డ్యామ్స్ అవసరమా, లేకపోతే ఈ చెరువులోకి వచ్చిన తర్వాత చెరువు నుంచి మనకి ఆయకట్టు ఏరియాలో ఉన్న ఫీల్డ్స్కి కావాలా, ఇవన్నీ కాంప్రిహెన్సివ్గా చూడాల్సిన పని. పైగా ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ సిస్టమ్ ఉంది త్రూ వాటర్ అథారిటీస్, అట్ మండల్ వాటర్ అథారిటీ, డిస్ట్రిక్ట్ వాటర్ అథారిటీ, స్టేట్ వాటర్ అథారిటీ, అవి ఇన్వోక్ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్రెడీ మొత్తం జియోస్ అన్ని రెడీగా ఉన్నాయి, పోతే దాన్ని కన్విన్స్ చేయట్లేదు అంతే. దాని తర్వాత ఇటు వస్తేనేమో ఈ ప్రతి చెరువు ఇవన్నీ రిలీజ్ అయ్యేటట్టు చూసి ఇది ఛాన్స్ తీసుకొని ఈ నిధులతో ప్రతి రూరల్ ట్యాంక్ కానీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ కానీ వెంటనే మనం రిస్టోర్ చేసుకుంటే ఈ 60 days ఎంప్లాయ్మెంట్తో ఈ నిధులతో మనము 5 farm ponds కాదు, ప్రతి విలేజ్ లోని ప్రతి చెరువుని మనం ఈ 60 days లోనే మనము పునరుద్ధరించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ లూబ్నా గారు. నెక్స్ట్ సుబ్బారావు గారు, మీరు చెప్పండి. మీరు సైంటిఫిక్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది ఎన్వైరన్మెంటలిస్టులు చెప్పేటువంటి పదం గొట్టిగారిపల్లిలో ఉన్నటువంటి 4 వాటర్ కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉంటారు, చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. హనుమంతరావు ఇంజనీర్ ఆయన ఏదైతే చేశారో అది గొట్టిగారిపల్లిని కరువు బారిన పడకుండా చేసిందని కూడా చెప్తూ ఉంటారు పర్యావరణవేత్తలు. సో ఆ నేపథ్యంలో ఆ మోడల్ ఎంతవరకు సమర్థవంతంగా ఇప్పుడు కూడా పనిచేస్తుందని అనుకుంటున్నారు? అలాగే మీరు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీకి తగ్గట్టు మారాలంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఎటువంటి మెజర్స్ అవసరం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ప్రపోజ్ చేసినైతే సాంప్రదాయ పద్ధతులు ఎప్పుడో ఉన్నాయన్నారు. సో మీరు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీని కూడా చూశారు కాబట్టి 4 వాటర్ కాన్సెప్ట్ ఎంతవరకు అప్లికబుల్, అలాగే ఎటువంటి న్యూ టెక్నాలజీస్ ఉంటే ఇటువంటి సమస్యల్ని ఎఫెక్టివ్గా మనము ఎదుర్కోగలం అనుకుంటున్నారు? మొట్టమొదటిగా డాక్టర్ లుబ్నా గారు చెప్పినట్టుగా ఈ కార్యాచరణలో స్టేటస్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఎవ్రీ విలేజ్ పంచాయత్ ఒక వైట్ పేపర్ రిలీజ్ కావాలి. ఎందుకనంటే ఆవిడ డేటా అని అన్నారు, నేను ఇంకొక పదం ముందుకెళ్తున్నాను. ఈ డేటా ఆధారితంగా తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కుంటల రూపంలో, చెక్ డ్యామ్స్ రూపంలో, అలాగనే మనకి చెరువుల రూపంలో. ఇవి ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లో అయితే నల్గొండలోనే నేను వెళ్ళాను, న్యాచురల్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిది ఒక స్టేటస్ రిపోర్ట్ అన్నది రావడం చాలా ముఖ్యం. ఆ స్టేటస్ రిపోర్ట్ పైన చర్చించుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ కేవలం ఎలా ఏర్పడిందంటే కొత్త పనులని ఏం తీసుకుంటాం, కొత్త కాంట్రాక్టర్లకు ఏం డబ్బిస్తాము అన్న ఉద్దేశంతో ఏర్పడింది. మొట్టమొదటిగా ప్రభుత్వానికి నేను చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్ పంచాయతీ స్థాయిలో మీరు తీసుకురండి. ప్లీజ్ ప్లేస్ దిస్ ఫర్ పబ్లిక్ డిబేట్ అండ్ ఆల్సో ఫర్ ది అసెంబ్లీ డిబేట్. లేకపోతే ఏమవుతున్నదంటే ఇప్పుడు 5 farm ponds కడతాము అంటున్నారు. అంటే ఆల్రెడీ ఉన్న కుంటల్లోకి నీళ్లు సరిపోతాయా? కొత్తగా 5 farm ponds కడితే వీటికి నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారండి? ఏమన్నా ఉందా అసలు ఆలోచన? ఏమి ఆలోచన లేకుండా ఇప్పుడు మీరే అడుగుతున్నారు మాటిమాటికి ఈ 4-point కాన్సెప్ట్, 4-point. ఈ 4-point కాన్సెప్ట్ని ఇందులో ఇంటిగ్రేట్ చేసుకోండి, సమన్వయపరచుకోండి. 4-point చెప్పింది అందులో కొత్తగా స్ట్రక్చర్స్ ఏమీ చేయమని చెప్పలేదు. నీటిని ఏ విధంగా సంరక్షించుకుంటాము, నీటిని ఏ విధంగా మనం భూమిలోకి పంపించగలుగుతాము అన్నది. స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఉండగా, చెక్ డ్యామ్స్ ఉండగా, కుంటలు ఉండగా, చెరువులు ఉండగా కొత్త స్ట్రక్చర్స్ అవసరం ఏముంది? అదే లుబ్నా గారు కూడా ఇందాక ప్రశ్నించారు. మరి దీని గురించి ఆలోచన చేయకుండా వీళ్ళు దేని గురించి అనేది కార్యాచరణ నేను క్లుప్తంగా చెప్తున్నానమ్మా. ప్లీజ్ ఎన్కార్పొరేట్ 4-point ఫార్ములా ఇంటూ దిస్. ఓకే, కార్యాచరణలో ప్రథమంగా మీరు తీసుకురావాల్సింది స్టేటస్ ఆఫ్ డేటా బ్యాంక్, స్టేటస్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ ఎవ్రీ పంచాయతీ రాజ్. సుబ్బారావు గారు, సారీ టు ఇంటరప్ట్. ఎలాగో మీరు 4 వాటర్ కాన్సెప్ట్ అన్నారు, దాని గురించి కూడా బ్రీఫ్ గా చెప్పరా కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా? అది చాలాసార్లు అందరూ చెప్తూ ఉన్నారు, పడ్డ వర్షం నీటిని మనం నిలబెట్టుకోవాలా, మన ప్రాంతంలో పడ్డ వర్షపు నీటిని మనం
పరిరక్షించుకోవాలా, ఆ నీటిని మనం చిన్న జలాశయాలకు మళ్లించుకుంటూ భూగర్భంలోకి తీసుకెళ్ళడానికి మనం ప్రక్రియలను చేపట్టాలి. అంటే మట్టి కట్టలు నేయడము, రీఛార్జ్ పిట్స్ తయారు చేయడము, అవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని ఏళ్ల నుంచి చేస్తూనే వచ్చారు, కొన్ని చోట్ల చేయలేదు. ఉదాహరణగా మీరు చెప్పారు, ఒక గ్రామంలో ఇది ఇప్పుడు అసలు కరువుని దగ్గరికే రానియడం లేదు. మరి ఆ పల్లెలో దాన్ని రోల్ మోడల్గా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? తప్పేం కాదు కదా, మంచి మంచి. మనం ఎక్కడో పోయి అమెరికాలో చదువుకొస్తాం, సింగపూర్లో చూసొస్తాం, మలేషియాలో చూసొస్తాం అని చెప్తున్నాము. మన రాష్ట్రంలో, మన గ్రామంలో ఒక చోట ఇది ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఎంతవరకు ఇది సాధ్యపడుతుంది అన్నది ఒక్క ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందా? పోయిన ప్రభుత్వం తీసుకొచ్చిందా? లేదే. మీరు నేనే మాట్లాడుకుంటున్నాం. కనుక నెంబర్ 1, స్టేటస్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎవ్రీ విలేజ్, స్టేటస్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అవైలబిలిటీ రైట్ నౌ, స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్స్. ప్రతి ఏడాది కొన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అండర్ MGNREG. పంచాయతీరాజ్ నుంచి అడగండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇది జరగడం లేదా? మరి వాటి నుంచి అడగండి. మరి అందులో మరి ఈ గ్రామం ఏదైతే 4 పాయింట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తుందో దాని మీద ఎవాల్యుయేషన్ రిపోర్ట్ అడగండి. అందులో తప్పప్పులు ఉంటే బాగు చేసుకుంటాం, అంతా బాగుంటే దాన్ని అలాగే ఇంప్లిమెంట్ చేస్తాం, మనకు కావాల్సిన విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అది. ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఈ ఎల్నినో ప్రభావం ఉన్నంతకాలం గ్రామీణ ప్రాంతాల నుంచి అసలు ఎటువంటి నది నుంచి సిటీకి నీళ్లు మేము తీసుకెళ్ళాం అని మీరు ఒక జియో తీసుకురండి, చూస్తా నేను. వాళ్ళేమో అన్ని రకాలైన పొదుపు అవలంబించాలి, మనమేమో విచ్చలవిడిగా నీటిని చేయాలి. ఇండస్ట్రీలో మనం వాటర్ ఆడిటింగ్ చేస్తున్నామా? వై వీఆర్ నాట్ ఇంట్రడ్యూస్ వాటర్ ఆడిటింగ్ ఇన్ ఇండస్ట్రీ, ఇంట్రడ్యూస్ వాటర్ ఆడిటింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంట్రడ్యూస్ వాటర్ ఆడిటింగ్ ఇన్ హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్. ఎందుకు వాటర్ ఆడిటింగ్ జరగడం లేదు? కేవలం ఎట్టిగా దొరికాడని రైతుని వాడినే తక్కువ వాడు, తక్కువ దీను, తడి పొడి పంటలు వేసుకో అన్నీ వాడికే. దీస్ ఆర్ 6 points which I am giving through your channel to the government. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఫైనల్ గా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్న దాని గురించి 2 minutes లో మీ ఇద్దరు చెప్తే కన్క్లూడ్ చేద్దాం. ముందు లూబ్నా గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఎస్ అండి. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఐ వాంట్ టు జస్ట్ ఎంఫసైజ్ ఆన్ ద సేమ్ థింగ్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉన్నది, ఆల్రెడీ ఐకట్ ఏరియాని రిస్టోర్ చేయవలసిన అవసరం ఆల్రెడీ ఉన్నది. సో మైనర్ ఇరిగేషన్ సరిగ్గా లేకపోవడం మూలాన ఆ కేసీఆర్ 2017లోనో 18లోనో ఆ రెండు మర్చ్ చేసేసిండు, మైనర్ అండ్ మేజర్ ఇరిగేషన్. సో దాన్ని మనం మన ప్రభుత్వము తక్షణమే సెపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనర్ ఇరిగేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, దాని ట్రీట్మెంట్ అవన్నీ వేరు. అది ఆ మర్జ్ చేయడం మూలాన ఈ ఫార్మర్స్ కి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, చెరువులు, కుంటల నుంచి వాళ్ళకి నీళ్లు రావడం ఆగిపోయినాయి. సో కాబట్టి దాని మీద ఫోకస్ ఇస్తే దానికి ఎల్ నీనో ఉన్నా కానీ దాంట్లో నీళ్లు అది తట్టుకోగలదు. ఏంటంటే దే విల్ బి రెసిస్టెన్స్ ఇఫ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, చెరువులు మంచిగా చూసుకుంటే వాన నీళ్ళు అందులో వచ్చినప్పుడు అవే గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ అవుతాయి, తర్వాత అవే సమృద్ధిగా నీళ్ళు ఇస్తాయి, అది ప్రొటెక్షన్ అవుతుంది మనకి. సో తక్షణమే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మీద పూర్తిగా కేంద్రీకరించాలా. ఎగ్జిస్టింగ్ డేటా చాలా ఉన్నది మన దగ్గర, ఎందుకంటే నేను ప్రతి ఎంఆర్ఓతో మాట్లాడుతుంటే వాళ్ళు నాకు ఎంఆర్ఓ డేటా ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ దేర్. ఆ డేటాని మనం యూజ్ చేసుకొని 5 ఫార్మ్స్ కాదు, ప్రతి విలేజ్లో అన్ని చెరువుల్ని, కుంటల్ని మనం బాగు చేసుకోవచ్చు. మనం ప్రతి పైసా చాలా విలువైన పబ్లిక్ మనీ, అది చాలా వితౌట్ అయోటా ఆఫ్ కరప్షన్, పూర్తిగా నైతికంగా ప్రతి పైసా ప్రజల సొమ్ముని
మనము జాగ్రత్తగా ప్రజల కోసం వాళ్ళకి ఎల్నినో ఏమాత్రం ఎఫెక్ట్ రాకుండా ప్రజల్ని మంచిగా చూసుకోవడము, ప్లస్ ఏమో సడన్గా వాళ్ళనేమో ఇప్పుడు దాకేమో వరి చెప్పి వరికి బోనస్లు కూడా ఇచ్చి ఇప్పుడేమో మనం వాళ్ళని పంట మార్చండి అని చెప్తా ఉన్నప్పుడు మనము చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలా. ప్లస్ ఏమో ఆఫ్రికా లాంటి కంట్రీస్ కూడా వాళ్ళు ఫ్లోరికల్చర్లో చాలా వరల్డ్ ఎక్స్పర్ట్స్లో వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకున్నారు. సో GO111 లాంటి ఏరియాస్కి మేము అలనాడు రికమెండేషన్స్ కూడా ఇచ్చినాం, మొత్తం రిపోర్ట్ ఇచ్చినాము రేవంత్ రెడ్డి గారికి జూలై 2023లో అక్కడ మొత్తం సందర్శించి. సో అట్లాంటి ఏరియాస్ని మనము సిటీ కాకుండా, అవి సిటీలకి అక్కర్లేదు, అట్లాంటి వేటిని అక్కడ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోత్సహించి GO111లో ఏదైతే ఉన్నదో ఆ హార్టికల్చర్, ఫ్లోరికల్చర్ వీటిని మనము ఆర్గానిక్గా వాళ్ళు కల్టివేట్ చేసేటట్టు, వాళ్ళకి మంచి రెవెన్యూ అయ్యేటట్టు, వాళ్ళు రిచ్ ఫార్మర్స్ అయ్యేటట్టు, వాళ్ళకి వరల్డ్ రికగ్నిషన్ అయ్యేటట్టు, అదొక మంచి టూరిస్ట్ స్పాట్ అయ్యేటట్టు ఇన్ని స్కోప్స్ ఉన్నాయి మనకి. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రూరల్ ఏరియాస్ కిందనే వస్తాయి. దట్ ఈస్ నాట్ ఏ సిటీ ఏరియా. GO111 ఉన్న ఏరియా అంతా అవంతా రూరల్ ఏరియాస్. సో అక్కడ ఇవన్నీ చేయొచ్చు. అక్కడ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రకారం అదొక సపరేట్గా రెవెన్యూ మోడల్గా వరల్డ్ హెడ్ టర్నర్గా మారొచ్చు అని చెప్పి ఇదే స్కీమ్లో అది కూడా చేయొచ్చు. బట్ ఎగ్జిస్టింగ్ వాటర్ రిసోర్సెస్ మీదనే చేయాలా అని చెప్పి, అండ్ గవర్నెన్స్ మోడల్ వాటర్ అథారిటీని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లుబ్నా గారు. సుబ్బారావు గారు, ఫైనల్గా మీరు కన్క్లూడ్ చేయండి. ఇందులో కన్క్లూడ్ చేయాల్సింది ఏం లేదు. లుబ్నా గారు ఇంకొక పాయింట్ మళ్ళీ రివైవ్ చేశారు. GO111 వచ్చినప్పుడే ఇక్కడ రైతులకు హార్టికల్చర్, ఫ్లోరికల్చర్లో ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇక్కడ పెంపొందించాలి అని ఉంది. దాన్ని అన్ని ప్రభుత్వాలు మర్చిపోయాయి. ఆవిడ ఇవాళ చాలా కరెక్ట్గా, యాప్ట్ఫుల్గా, టైమ్లీ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఏముందంటే సమగ్రమైన నివేదిక అవసరం. ఇది కేవలం రూరల్ ఏరియాస్కే ఇది పరిమితం కాదు. నీరు అన్నది సర్వైవల్కి, డెవలప్మెంట్కి, ఈ రెండింటికి వాడుతున్నాం. ఇప్పుడు మనం అధికంగా డెవలప్మెంట్కి, రిక్రియేషన్కి వాడుతున్నాం. రావాల్సిన కట్టుబాట్లు, రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇండస్ట్రీలోను, పట్టణీకరణలోను రావాలి. రైతులకి ఇవ్వాల్సిన వాళ్ళ హక్కుల్ని మనం అందజేయాలి. అంతేగాని ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నాటిలాగా నేను ఇన్ని దవ్విస్తా అని ఈ 5 పాయింట్స్ అన్నదాన్ని మర్చిపోవాలి. ఉన్న వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు పునరుద్ధరించుకోండి. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాటర్ అవైలబిలిటీని మీరు పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి డిస్కషన్స్లో పెట్టండి. రివైవల్ ఆఫ్ మైనర్ ఇరిగేషన్ని మళ్ళీ తీసుకురండి. పంచాయతీరాజ్ అండర్లో వీ షుడ్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ డిబేట్. అండ్ ఇవంతా కూడా మన రాష్ట్ర దృష్టిలో పెట్టుకొని దీన్ని లాభసాటిగా కావాలని, అతిగా బాధితులైన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో చెప్తున్న సూచనలే. ప్రభుత్వాలు ఏ సూచన చెప్పినా వాళ్ళనేదో దొంగోడేవాడు, గుమ్మిడికాయ దొంగ అంటే సంకలు తద్దుకున్నట్టుగా ప్రతిసారి ప్రభుత్వం. అసలు మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారమ్మా? ఈ నివేదిక ఆయన ఇవ్వాలి, ఆయన ఎందుకు ఇవ్వట్లేదు? ఇట్స్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ త్రూ యువర్ ఛానల్. Let us activate the minor irrigation minister on this, who is responsible for minor irrigation, Panchayati Raj, rural people. Okay? We should get a comprehensive nivedika. దాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఎవరు చెప్పినా మాలాంటి వాళ్ళం మేము మంచి ఉద్దేశంతో చెప్తున్నాము. వినడానికే కొంచెం బాధేస్తూ ఉంటుంది ప్రభుత్వాలు. అందుకని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, లుబ్నా గారు. ఫైనల్గా కన్క్లూడ్ చేయాలంటే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జలసిరి కార్యక్రమంలో కొత్త ప్రణాళికలు ఏమి లేవు, సాంప్రదాయంగా ఎప్పటి నుంచి ఉన్నటువంటివి ఉన్నవి. అయితే దీంట్లో 4 వాటర్ కాన్సెప్ట్ ఇంటిగ్రేట్ చేయాలి, అలాగే మైనర్ ఇరిగేషన్ మీద ఫోకస్ చేయాలి. ఉన్న చెరువు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుని వాటిని ఇంకొంచెం పునరుద్ధరించాలి తప్ప ఈ కొత్త వాటికి అవసరం లేదనేది మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ లుబ్నా గారు, సుబ్బారావు గారు. ఇంతటితో చర్చ ఉంది.